తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ జేఏసీ నేతలతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దీంతో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు జూన్ 2 నుంచి కసరత్తు మొదలుపెట్టనున్నారు. దీనికోసం విలీనంపై హైపవర్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అలాగే 11% పీఆర్సీ ఇచ్చేందుకు అంగీకరించింది. మిగిలిన అంశాలను ఆర్టీసీ యాజమాన్యం పరిష్కరించనుంది. చర్చలు సఫలం కావడంతో తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ నుంచి బస్సులు రోడ్డెక్కాయి. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరపాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారని బట్టి విక్రమార్క వెల్లడించారు. ఆర్టీసీ కుటుంబంలో ఓ సభ్యుడిని కోల్పోవడం బాధాకరమని బట్టి అన్నారు. ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలకు ప్రభుత్వం అంగీకరించిందని బట్టి విక్రమార్క తెలిపారు. అలాగే 11% పీఆర్సీకి ప్రభుత్వం అంగీకరించిందని అంటున్నారు. ఆర్టీసీ విలీనానికి అధికారిక కమిటీని నియమించినట్టు వెల్లడించారు. అందరూ కూడా మానవ కోణంతో ఆలోచన చేసి మీ అందరి సమస్యల్ని పరిష్కరించడానికి ఒక కేబినెట్ సబ్ కమిటీని నియమించినటువంటి విషయం తెలిసిందే. ఇప్పటి వరకు చాలా నిబద్ధతతో ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి చాలా ఓపికతో కూడా లోతుగా అవగాహనతో ఈ సమస్యలు పరిష్కారం చేయడం కోసం ఇంత సమయం వెచ్చించడానికి వారందరికీ కూడా నేను నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే ఈ తీసుకున్న నిర్ణయాలన్నింటినీ కూడా కార్మిక నాయకులు కానీ సంఘాలు కానీ అందరూ కూడా ఒక మానవ కోణంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి అంశాలన్నింటినీ అర్థం చేసుకొని సమ్మెను విరమించుకొని ముందుకు పోతూ మీరు తీసుకున్న నిర్ణయాన్ని కూడా నేను స్వాగతిస్తా ఉన్నాను. భవిష్యత్తులో కూడా ఆర్టీసీని బలోపేతం తీసుకోవడం కోసం యాజమాన్యంతో మీరు కూర్చొని ఆర్టీసీ మనది, ఇందులో పనిచేసే కార్మిక కుటుంబాలందరూ కూడా ప్రతి కుటుంబం మనదే. ఇది ఎంత బలోపేతంగా ఉంటే మీరు అంత బలంగా ఉంటారు. దీన్ని బలోపేతం చేయడం కోసం మీరు చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేయాల్సింది. దయచేసి తప్పనిసరిగా ఆ దిశలో కార్మికుల అవసరాల కోసం ఎంత గట్టిగా అయితే మనం నిలబడి వారు చర్చించాము, ఆర్టీసీని బలోపేతం చేయడం కోసం కూడా అంతే కృషితో మీ నాయకత్వం అంతా చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.